లేదా స్థలాలు మస్తుకున్నాయన్న, కానీ స్టూడెంట్స్ లేరు కదా అందులో. స్టూడెంట్స్ చూస్తారు, సినిమా చూస్తూ లేరు కదా. ఉత్త స్థలం కాడ పెడితే ఎవరు రారు కదా, ఉన్నకానే పెట్టిర్రు అట్లా. ఏం చెప్పాలని లాభం, ప్రొడ్యూసర్కి లాభం ఆడ పెడితే. ఇంకోటి మల్లారెడ్డికి యూనివర్సిటీకి అడ్వర్టైజ్మెంట్ అవుతుంది, అది రెండో లాభం. ఇద్దరికి లాభమే కదా. అవును, అది మాత్రం వాస్తవమే. బౌన్సర్లు అయితే ఎవరు కనిపించలే నాకు వీడియోలలో. మల్లారెడ్డిని చూస్తేనే బౌన్సర్ లాగరు. మల్లారెడ్డికి ఒక 20 మీటర్ల దాకా ఎవరు రావట్లేదు, భయపడుతున్నారు స్టూడెంట్స్. మరి అంత భయం ఏందో నాకు అర్థం కావట్లేదన్న. ఉన్నారేమో కానీ కెమెరాలో వల్లేదేమో. బాసర్ల కోసం కాదు కదా కెమెరామెన్లు పోయేది, ఆడ వచ్చి ఆడియన్స్ కోసం, హీరోస్ కోసం వాళ్ళని చేస్తారు. బాసర్లను క్యాప్చర్ చేయరు కదా. తప్పు అన్న, చాలా తప్పు. నా దేశం దగ్గర చాలా తప్పు. మన కాలేజీలో చిన్న చిన్న ఈవెంట్లు అయితేనే మన దూలగాళ్ళు ఉంటారు, నాలాంటి వాళ్ళు పోయి దూల మొత్తం చిల్లర చేస్తుంటారు. అట్లా పడితే ఇట్లా చూస్తారు. అంత పెద్ద హీరో, అంతమంది హీరోయిన్లు చూసేకలు ఆగుతారు, ఆ పొరగాలు ఆగరు, మొత్తుకుంటారు, దెబ్బలు తాకుతాయి, కొట్లాడతారు. ఎప్పుడో పగలు ఉంటాయి కాలేజీలో, ఆ పగ ఈ పగ ఉంటుంది. పోయి ఆ కాలేజీలో తన్నుకుంటారు, అది చేస్తే రక్తపాతం. మళ్ళీ ఇది అది సినిమా వాళ్ళు మంచిగానే ఉంటారు, పడేది మల్లారెడ్డికే దెబ్బ. సినిమా వాళ్ళు ఏమంటారు, ప్రొడ్యూసర్ మేము వచ్చినాం, ఇచ్చినాం, పర్మిషన్ ఇచ్చినాం, పెట్టుకున్నాం అని అంటారు. వాళ్ళకేం బాధ, వాళ్ళకి 4 పైసలు మిగులుతాయి, అడ్వర్టైజ్మెంట్ అవుతుంది సినిమాకి. ఎక్కువ గొడవ అయితేనే కదా అడ్వర్టైజ్మెంట్ అయ్యేది. మంచి కంటే గొడవ ఎక్కువ తొందరగా మనకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. అట్లా ఆయన ప్రొడ్యూసర్ మాట్లాడుతూ ఆయన అమ్మినాడో లేదో తెలీదు, పాలు అమ్మినా పూలు అమ్మినా అని మంచిగా అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాడు అని అన్నాడు. అర్థం కాలేనా? పాలు అమ్మినా పూలు అమ్మినా అని మల్లారెడ్డి అని చెప్తుంటాడు కదా. అవును, దానికి సంబంధించి ప్రొడ్యూసర్ స్టేజ్ పైన అన్నాడు, ఆయన అమ్మినాడో లేదో ఎవరికి తెలియదు. అవును, కానీ అమ్మినట్టు గట్టిగా మాత్రం చెప్తాడు. నిజంగా అతను కష్టపడి వచ్చిన ఏమో నా చెప్తుర్రు కదా. ఆయన పుట్టినప్పుడు నేను పుట్టలేదు, నాకు 20 ఉంటాయి, ఆయనకి ఎంతో అన్నేదో ఉంటుంది. మరి ఆయన నేను అమ్మింది అయితే చూడలే అంటుర్రు. పాలు అమ్మినా పూలు అమ్మినా, చిన్న స్టేజ్ నుంచి వచ్చినా, ఇప్పుడు ఈ స్టేజ్కి ఉన్నాడు. అమ్మితే మంచిదే. ఆ చిన్న ఏజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చినట్టు చిన్న విషయం కాదు, చాలా మెచ్చుకోవాల్సిన విషయమే. అమ్మిండో లేదో నాకైతే తెలియదు. చాలా మంది దాని గురించే గొడవ. ఇంజురీ అవుతుంది, ఇలాంటి గొడవలు అయితే తెలిసినా కానీ ఎందుకు పెట్టిర్రు సినిమా వాళ్ళకి, మల్లారెడ్డికి లేదా అన్నట్టు మాట్లాడుతారు బయట. అవుతుంది, ఏడైనా అవుతుందిలే కానీ వచ్చోడు వస్తాడు. ఇప్పుడు మనం ఏడైనా బయట పెట్టినాం అనుకో, వచ్చోడు వస్తాడు, ఇష్టం లేదో ఉంటాడు. కాలేజీ అది మొత్తం పోరగాళ్ళు మొత్తం హాస్టల్లోనే ఉంటారు, క్యాంపస్లోనే ఉంటారు. అందరు ఊరికొస్తారు. హీరోయిన్ వచ్చింది అనుకుంటా, తొక్కుడు అట్లా అవుతుంది, ఎవడో ఒక ప్రాణం పోతుంది, దెబ్బలు తాగుతాయి, సీరియస్ ఉంటుంది. ఎవరిది బాధ, ఇది మొత్తం చూసుకోకూడదా? అంత వేల మంది స్టూడెంట్స్ మధ్యలో. ఎట్లా ఉంటుంది అంటే చేర్లు ఇరిగిపోతాయి నేను అనుకుంటున్నా. చాలానే హీరోనేమో కార్లో చైర్లో కొడతాడు, సీట్లో కొడతాడు, మేము కింద చైర్లు కొడతాం, మాకు ఆప్షన్ లేదు కాబట్టి. బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నా. బోల్డ్ ఉన్నాయి అన్న. నాకైతే ఏమనిపిస్తుంది అంటే, ఆ డైరెక్టర్ పక్కన పెట్టిరు, ఆ డైరెక్టర్ ఏం లేదు, సినిమా మొత్తం యష్గారిది అనిపిస్తుంది. ఏమో పేరుకే డైరెక్టర్ ఆమె, మొత్తం కంటెంట్కి మొత్తం నా యష్గారిది అనిపిస్తుంది. యష్గారు ఏమనుకుంటారు అంటే, పక్కన ఒక డైరెక్టర్ని పెట్టి కొత్త పేరు పెట్టి అమ్మాయి అని పెట్టి ఇంకా మొత్తం ఈయన చేస్తున్నట్టుంది, వెనకాల యష్గారే చేస్తున్నట్టుంది బోల్డ్గా. సందీప్ రెడ్డి వంగని మించిపోయేటట్టుంది మూవీ అయితే. ఈ ఇన్స్పిరేషన్కి ఎవరు చూస్తారు అన్న? ఇప్పుడు ఇన్స్పిరేషన్కి ఎవరు చూస్తారు చెప్పు? ఎవరా 3 hours ఎంటర్టైన్మెంట్ కోసం ఇన్స్పిరేషన్ ఎవరైనా ఫాలో అవుతారా చెప్పు ఒక మాట? 3 hours ఫ్యామిలీ మస్తు మూవీలు ఉన్నాయి, అదే చూడాలి. ఫ్యామిలీ మూవీస్ చూడాలంటే మస్తుగా ఉన్నాయి. చిరంజీవి ఉన్నాయి, ఎన్టీఆర్ ఉన్నాయి. ఎవరు యష్కి ఇప్పుడు 100%లా ఎవరు ఎక్కువ? ఒక మాట 70-80% స్టూడెంట్సే కదా బోల్డ్గా. పేరెంట్స్ వీళ్ళు ఎవరైతే కాదు కదా. ఇప్పుడు రవితేజ, ఎన్టీఆర్ అంతెందుకు, ఈయన ఉంటాడు కదా వెంకటేష్, ఆయన ఉండు, ఏమో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఆయనకి. ఆయన సినిమాలు ఇప్పుడు మేము పోరగాలం ఎక్కువ చూస్తామా? చూడం. యష్ ఎవరు సినిమాలు ఎక్కువ చూస్తారు? టార్గెట్ ఎవరు? ఇప్పుడు మీరు న్యూస్ ఛానల్ వాళ్ళు, మీరు టార్గెట్ ఎవరిని చేస్తారు? ఎప్పుడో నెలకొచ్చే ఒకరిని చూస్తారా? రోజు ఎప్పుడో ఇన్సిడెంట్స్ చూస్తారా? ఎప్పుడు టీవీని చూసిన వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఎవరిని టార్గెట్ చేస్తారు? మీరు ఎప్పుడు టార్గెట్ చేసే వాళ్ళని, ఎప్పుడు మన ఛానల్ ఎవరు చూస్తారో వాళ్ళని టార్గెట్ చేసి మూవీస్ చూస్తా, అప్పుడు మీకు టీఆర్పీ వస్తుంది. ఇది గిట్ట అంతే. ఇప్పుడు యష్ గారు పోయి ఫ్యామిలీ సినిమా చూస్తే ఎవడైనా వస్తాడా? ఎవరు రాడు. నువ్వు వస్తావా అంగోల్? చెప్పు, మీరు వస్తారా? ఈయననే వస్తాడు, రారు కదా. ఇప్పుడు బోల్ట్ ఉంటేనే కదా ఎక్కువ వచ్చేది. ఇప్పుడు మీరు ఆ బోల్ట్ ఉంటేనే కదా ఇన్ని వీడియోలు తీసుకొని మాట్లాడుతారు. అదే ఫ్యామిలీ సినిమా అయితే ఇన్ని మైక్లు పెడతారా? ఇక్కడ పెట్టరు కదా. అది సినిమా.
ఇంకో విషయం ఏమంటే దిల్ రాజు గారు వాళ్ళ బ్రదర్ ఇప్పుడు శిరీష్ రెడ్డి గారు టికెట్ల రేట్ పెంచమన్నారు. అవును, ప్రతి సినిమా రిలీజ్ టైంలో ఫ్యూచర్ లో కూడా. ఆ. ఇప్పుడు నైజాం రైట్స్ టాక్సిక్ వాళ్ళే తీసుకొని పరభాష చిత్రానికి టికెట్లు ఒక్కసారిగా ఎంత పెంచారు? ఎంత? ఫస్ట్ షో 600, తర్వాత 150 రూపాయలు పెంచారు. మల్టీప్లెక్స్ మామూలు సింగిల్ స్క్రీన్ 100 రూపాయలు పెంచారు. సింగిల్ స్క్రీన్ ఎప్పుడైనా 100-150 కామన్, ఇంత ముందుకి అట్టనే ఉంది. ఇంతకుముందు 100 పెంచారా? ఏమో ఇంకా ఇప్పుడు ఎవరికి ఎట్లా వాళ్ళ లాభాల కోసం వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళని మనం ఏమనలేము, వాళ్ళని మనం ఏమనలేము. సినిమా వస్తే రకం, మైత్రి వాళ్ళది వస్తే రకం అంటున్నారు. అదొకటి. ఈ ఇరుముడి సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. టాక్సిక్ కోసం థియేటర్లన్నీ ఎత్తేస్తున్నారు. అవును, ఒక మాట రేపు రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది ఏది మంచిగా ఉంటుంది, ఏది బాగుంటుంది అని తెలుస్తుంది. విరుముడి ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అందరు పోతున్నారు. టాక్సిక్ 4 రోజులు నడుస్తున్నాయి, తాతకిటే విరుముడి నడవాల్సిందే కదా. అన్ని స్క్రీన్లు అయితే ఇయ్యరు కదా, ఏది బాగుంటే అది ఇస్తారు. ఇప్పుడు సినిమా తీసేది దేనికోసం? నీకు ఎంటర్టైన్మెంట్ కోసం, నాకు ఎంటర్టైన్మెంట్స్ కోసం. కానీ వాళ్ళకి ప్రొడ్యూసర్లకు లాభమే కదా కావాల్సింది. లాభం కావాల్సినప్పుడు, థియేటర్ వాళ్ళకి లాభం కావాల్సినప్పుడు ఏ సినిమా బాగా నడిస్తే ఆ సినిమాకే ఇస్తారు.